చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం, జిల్లా సంఘాలు, అనుబంధ సంఘాలన్నీ కలిసి కూడా విశ్వబ్రాహ్మణ జాతి రత్నాలైనటువంటి వీరిరువురిలో ఈరోజు డాక్టర్ రావూరి భరద్వాజ గారంటేనే ప్రపంచంలో అత్యంత ఉన్నత కీర్తి గడించినటువంటి విద్యావంతుల్లో అత్యుత్తమమైన దేశ అవార్డు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి రావూరి భరద్వాజ గారు. పండితులంటే పూర్తిగా పిహెచ్డీలు చేసి పెద్ద పెద్ద పుస్తకాలు రచించి ఏదో కార్యక్రమాలు చేసిన దాంట్లో అవార్డు రావడం కంటే కూడా సమాజాన్ని చదివి పాకుడు రాళ్లు పుస్తకానికి అత్యున్నత పురస్కారం పొందినటువంటి డాక్టర్ రావూరి భరద్వాజ గారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని గుంటూరులో ఆ రోజు అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎందరో మహానుభావుల విగ్రహాలు పెడతా ఉంటారు, రోడ్ల మీద తీస్తూ ఉంటారు, పెడతా ఉంటారు. ఇట్లాంటి వ్యక్తుల విగ్రహానికి చోటు దొరకకపోతే విగ్రహ కమిటీ ఇక్కడ స్థలాన్ని సేకరించి సొంత నిధులతోటి కాంస్య విగ్రహాన్ని 6 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వారు నడయాడిన ప్రదేశమైనటువంటి తాడికొండ స్కూల్లో కూడా అత్యంత గొప్పగా విగ్రహ ప్రతిష్ఠ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ విగ్రహ కమిటీ వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వం పట్టించుకోకపోయినా విద్యావంతులకి ఆదర్శంగా విశ్వబ్రాహ్మణ జాతి అంటేనే సమాజానికి ఆదర్శంగా ఉండేటువంటి జాతి కాబట్టి వారి యొక్క విగ్రహాల్ని మనం పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా ప్రతిష్ఠింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క జయంతి సందర్భంగా మనం తీసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి విగ్రహ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరం కూడా ఆకాంక్షలతోటి ఈ రోజు ఏర్పడిన ప్రభుత్వానికి విద్యా వ్యవస్థలో అత్యున్నతంగా ఉన్నటువంటి రావూరి భరద్వాజ గారి యొక్క విగ్రహాల యొక్క ఆవిష్కరణ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, అదేవిధంగా బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, భారతదేశ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం దేశీయ కన్వీనర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.